హాయ్. యాంకర్ శ్యామల ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారిని పిపిపి అని చెప్పేసి ఒక పేరుతో సంబోధించింది. ఎలా ఎలా ఫీల్ అవుతుంది? మంచిదే కదా. ఇప్పుడు ఏంటంటే ఆయన పిఠాపురం పీఠాధిపతి అంటే ఆయన సనాతన ధర్మం గురించి పోరాడే ఒక యోధుడు కాబట్టి పిఠాపురం పీఠాధిపతి అన్నది తప్పేమున్నది. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు ఆయన చెప్పిన వాక్యాలనే కదా ఆమె గుర్తుకు చేసింది. దాని గురించి గుర్తుకు చేసింది అడగాలే కదా, అడగొద్దా? ఇప్పుడు ఆయన ఏమిటంటే ఎవరైనా ఫ్యాన్స్ అయినా ఉంటే కూడా ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి సీఎం కాబట్టి అడిగే ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటది. ఆయన ప్రశ్నించే రాజకీయాల్లోకి వచ్చిండు కాబట్టి చెప్తున్నా. కొంతమంది ఫ్యాన్స్ ఏం చేస్తారంటే వీడు ఇట్లా అన్నాడు వాడు అట్లా అన్నాడు అని అంటారు. కాదు, ఒకటి ఏంటంటే మనం అంతా యువత ఏమిటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ అయినప్పుడు మనం ఖండించాలి, అడగాలి, నిలదీయాలి. అదే యువత తత్వం అంటే. ఇంకోటి మ్యాటర్లకు వస్తున్నా. ఏమిటంటే ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో జరిగే సమస్యల పైన దృష్టి లేకుండా బయట దేశంలో జరిగేవి, ఇంకా మొన్న సింహాచలంలో ఏం జరిగింది, గోడ కూలిపోయి ఎంతమంది చనిపోయినరు, వాళ్ళ కుటుంబాలకు ఒక 15 లక్షలు ఒక్కొక్క ఫ్యామిలీకి ఇచ్చిర్రా? లేదు. అంటే ఇప్పుడు హిందుత్వం గురించి పోరాడే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ దయచేసి హిందువులని చనిపోయిన ఫ్యామిలీలను జర పట్టించుకోండి సార్. ఇంకొకటి ఏంటంటే దళితుల పైన దాడి చేసి ఒక ఆయన చనిపోయాడు, ఇంకోటి ఊర్లోకి వెళ్ళి బహిష్కరణ చేస్తే కూడా దాని గురించి ఇంతవరకు స్పందించలేదు. జర స్పందించండి సార్. ఎందుకంటే ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నట్టు. ఏంటంటే మన ఇంట్లో సంసారం అనేది కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఏమిటంటే మన నియోజకవర్గంలో ఏమి జరుగుతున్నదో అది మనం చూసి మన నియోజకవర్గం ప్రజలంతా మా నియోజకవర్గం ఇట్లుంది రండి, మా పవర్ స్టార్ ఎట్లా చేసిండు. ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ కొన్ని ఊర్లల్లో రోడ్లు లేకపోతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి రోడ్లు లేకుంటే రోడ్లు లేపించారు. మంచిదే. ఇటువంటి మంచి పనులు చేసి ప్రతి ఒక్కరితోటి మంచి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలి సార్. ఇంకోటి శ్యామల అంటే ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు క్వశ్చన్ చేస్తారు? ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు క్వశ్చన్ చేస్తారు, ఎదిగి ఒక స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులన్నీ వెలికి తీస్తారు, ఆయన ఇచ్చిన మాటలను బయటకు తీస్తారు. అంటే ఇప్పుడు ఆమె ఏమి దుర్భాష ఆడలేదు కదా. ఇప్పుడు ఏమైనా పీఠాధిపతి అంటే ఇప్పుడు హిందుత్వం గురించి మంచిగా చెప్తున్నాడు. జై హింద్. ఏంటంటే మనం భారత మాత ముద్దు బిడ్డలం, మన హిందుత్వం గురించి చెప్పాల్సిన గుండె ధైర్యం ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు. ఓకే, కానీ కొద్దిగా సమస్యలు అక్కడ కూడా ఉన్నాయి, అవి కూడా పట్టించుకోండి సార్ అని జ్ఞాపకం చేసింది అంతే. ఇంకా సో అయితే యాంకర్ శ్యామల గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించేంత స్థాయి మీరు కాదు. మీకు ఏ అర్హత ఉందని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారా అని చెప్తున్నారు. ఒక నాయకుడిని ప్రశ్నించడానికి ఒక స్థాయి ఉండాలా? ఆ రాష్ట్రంలో సభ్యుడై పౌరుడై ఉంటే దేశంలో ఎక్కడ పుట్టినా సరే ఒక పౌరుడు, భారత పౌరునిగా ఎక్కడ పుట్టినా సరే ఎవరినైనా క్వశ్చన్ చేసే ధైర్యం ఉన్నది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకు అది. దాన్ని మైండ్ లో పెట్టుకోండి. ఏ నాయకుడు అయినా ఏ రాష్ట్రం అయితే ఎక్కడ పుడితేంది ఎక్కడ ఉంటేంది. ఇప్పుడు నరేంద్ర మోదీ సార్ ఏడ పుట్టిండు? ఆయన ఎక్కడ? గుజరాత్. అటువంటిది మనకు దేవుడు అయిండు. ఎట్లా అయిండు? మన ప్రధానమంత్రి మన దేశాన్ని మంచిగా పరిపాలిస్తున్నాడు. మన దేశంలో ఏ ఇబ్బందులు ఉన్నా ఆయన ఎదురుగా నిలబడుతున్నాడు కాబట్టి మనకు దేవుడు అయిండు. అంతే. మీకు ఏ ఇబ్బందులు లేకుండా నేను చూస్తా అని చెప్పి మాట ఇచ్చిండు కాబట్టి కొన్ని ఏమైనా తప్పినాయి ఉంటే దాన్ని జ్ఞాపకం చేయాలి. తప్పేం లేదు. క్వశ్చన్ చేయడం మన హక్కు. దానికి అర్హత స్థాయి ఏం అవసరం లేదు. ఓటేసిన ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలా. క్వశ్చన్ చేయకపోతే మన హక్కుని మనం కోల్పోతాం. మనం జీవించే హక్కును కూడా కోల్పోతాం. ప్రతి ఒక్కరు దయచేసి ఇండ్ల పిల్లలు ఉంటే కష్టం చేసి చదివిపిరి. చదివిపిస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తేనే అందరు బాగుపడతారు. ఓకేనా?